హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకు ఈ బ్యాగ్స్ని రివ్యూ చేసి చూపించాలనుకుంటున్నాను. ఎందుకు ఇది రివ్యూ చేసి చూపించాలనుకుంటున్నానంటే కొన్ని బ్యాగ్స్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట, ఆఫీస్కి తీసుకెళ్దామనేసి. స్టైల్గా ఉండాలి అని కూడా ఇంకో కాన్సెప్ట్, కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి అని కూడా అనమాట. సో అందులో భాగంగా ఈ బ్లాక్ బ్యాగ్ ఆర్డర్ పెట్టుకుంటే ఇది 3 వేస్గా వేసుకోవచ్చు అనుకున్నా. చూడగానే ఏమంత అనిపించలేదు. ఇదైతే మా ఫ్రెండ్ జర్మనీకి వెళ్ళినప్పుడు తెచ్చిన బ్యాగ్ అనమాట. సో దానికి వాడు ఈ లాంగ్ ట్యాగ్ అయితే ఇచ్చేసాడు. ఈ లాంగ్ ట్యాగ్ని తీసేసి ఇంకా తీసుకున్న బ్యాక్ ప్యాక్ అయితే వేసేద్దామనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే బ్లాక్ కనిపించట్లేదు అండ్ లావుగా కూడా ఉన్నింది ట్యాగ్. సో అందుకనేసి దాన్ని తీసేసి దీనికి వేసేసాను అనమాట. అది వచ్చి అడ్జస్టబుల్ ట్యాగ్ అనమాట. సో చూసారా ఎంత బాగుందో. ఇంకా ఇది వేసిన వెంటనే బ్యాగ్ లుక్కే మారిపోయింది. అందుకనేసి ఇంకా ఈ బ్యాగ్కి ఇట్లా వేసి అడ్జస్ట్ చేసుకొని ఎన్ని వేస్గా వేసుకోవచ్చు అనేది ట్రై చేసి చూసాను అనమాట. సో లాంగ్గా వేసుకోవచ్చు, షార్ట్గా వేసుకోవచ్చు అండ్ ఫైనల్గా ల్యాప్టాప్ పెడదామని ట్రై చేస్తూ ఉంటే చూసారా, ల్యాప్టాప్ పెట్టేసి ఇట్లా పైకి ఎత్తి చూస్తే సగం వచ్చిందనమాట ల్యాప్టాప్, ఇంకో సగం పట్టనే లేదు. ఇంకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా చిన్నవి ఏమైనా స్నాక్స్ పెట్టుకుందాం అనుకున్నాను. దీనికి బ్యాక్ సైడ్ లోపల చాలా కంపార్ట్మెంట్స్ ఇచ్చాడు అండ్ సైడ్లో బాటిల్స్ పెట్టుకునే దగ్గర కూడా జిప్ ఇచ్చాడు, బాగుంది. అండ్ కమింగ్ టు దిస్ షార్ట్ బ్యాగ్ ఏంటంటే స్లిమ్ బ్యాగ్ అనమాట, సైడ్కి వేసుకోవచ్చు. అండ్ ఇది మా ఫ్రెండ్ మాకు జర్మనీ నుంచి గిఫ్ట్ తీసుకొచ్చింది, అందరి కోసము తీసుకొచ్చింది, 6 మెంబర్స్ కోసము. అండ్ దీంట్లో చూసారా ఫోటో పెట్టుకోవడానికి అండ్ చిన్న కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి, చిన్న కార్డ్స్ అన్నీ పెట్టుకోవడానికి చాలా బాగా అనిపించింది. అండ్ ఇది ఒకటే కాదు, లోపల కూడా 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంకో జిప్లో. సో ఆ 2 సైడ్స్లో ఇంకా ఏదేదో మనీ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ చిన్నగా ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఈ జిప్ తీసేసి అందులో పెట్టేసేయచ్చు, అట్లా వచ్చింది. అండ్ దాంతోపాటు ఈ చిన్న పౌచ్ కూడా వచ్చిందనమాట. ఈ చిన్న పౌచ్ చూసారా, దీంట్లో అమౌంట్ పెట్టుకొని మనం కీ చైన్ లాగా మనం బ్యాక్ ప్యాక్ వేసుకోవచ్చు. అలా వేసుకుంటే మనం ఎక్కడైనా బస్సులో వెళ్ళినప్పుడు ఛార్జెస్కి టక్టకాన్ డబ్బులు తీసియాలి అన్నప్పుడు దాంట్లో నుంచి తీసి ఇచ్చేయచ్చు అనమాట. సో కీ చైన్ లాగా వేస్తే అయితే దానికోసమే వచ్చినట్టు ఉండింది, అంత బాగా సెట్ అయింది ఆ బ్యాగ్కి. ఇంకా కమింగ్ టు ఇంకొక బ్యాగ్ ఏంటంటే ఇది మింత్రా నుంచి ఆర్డర్ చేసుకున్నాము, స్కై బ్యాగ్స్లో నుంచి వచ్చాయన్నమాట ఇది. అండ్ ఇది వచ్చి 20 లీటర్స్ కెపాసిటీ అండ్ చూడ్డానికి లుక్ అయితే ఏమంత బాగాలేదు. అండ్ లోపల ఓపెన్ చేసి చూస్తే ఏంటంటే కంపార్ట్మెంట్స్ మంచిగా ఇచ్చాడు, లైక్ ఫోన్ పెట్టుకోవడానికి కానీ ఇంకా ఏవైనా వస్తువులు చిన్నగా పెట్టుకోవడానికి కొన్ని కంపార్ట్మెంట్స్ ఇచ్చాడు. లోపల ఓపెన్ చేసి చూస్తే కూడా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి అంత మంచిగా ఇచ్చాడనమాట. కానీ ఏంటంటే ఇది చూడ్డానికి బాగాలేదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎక్కువ లగేజ్ కూడా పట్టట్లేదు. మనం ఏమైనా ఒకటి కొన్నామంటే 2-3 లాగా వాడేస్తేనే మనకు సాటిస్ఫాక్షను. సో ఆప్షన్ ఇందులో లేదనమాట. సో అందుకనేసి మేమేమనుకుంటున్నామంటే ఇంకా రిటర్న్ పెట్టేద్దాం అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ ల్యాప్టాప్ పెట్టే దీంట్లో ల్యాప్టాప్ పెడుతుంటే అసలు పట్టట్లేదు, నార్మల్ దగ్గర పెట్టాలంటే మనం స్నాక్స్ పెట్టుకోవాలి. సో ఎటు వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా రిటర్న్ పెట్టేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. సర్లే ఎటు రిటర్న్ పెట్టేస్తున్నాం కదా, దీన్ని ఎట్లా వేసుకోవచ్చు ఏం చేద్దామని చూస్తే దీని బ్యాక్ సైడ్ ఇది ఇట్లా పట్టుకుని హోల్డ్ చేసుకొని కూడా పోవచ్చు టక్టకా అని. అండ్ ఇంక దానికి 2 ఇది కూడా ఇచ్చాడు కదా, బ్యాక్ సైడ్ కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ క్వాలిటీ వైజ్ వస్తే అది క్వాలిటీ కూడా అంతేం బాగాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా పల్చగా ఉంది, దానికి ఇంకో లైనింగ్ లాగా కూడా ఏం లేదు, చాలా వేస్ట్ అయిపోతుంది. సో ఈ రెండిట్లో ఒకటి ఉంచుకొని ఒకటి రిటర్న్ పెట్టేద్దాం అని అనుకుంటున్నాము. ఇందులో మేము ఏది ఉంచుకున్నాము అనేది కమెంట్ చేసేయండి. అయ్యో ఏం కమెంట్ చేస్తారులే, ఆల్రెడీ నేనే చెప్పేసా కదా ఏది రిటర్న్ పెడుతున్నాం అనేది. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.